హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ట్రెండింగ్లో టాపిక్లో ఉన్న గూగుల్ జెమినీ ఏఐని ఉపయోగించి మన ఫొటోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అది కూడా ఏంటంటే మనం ఎక్కడో వెళ్ళి కావాల్సిన బ్యాక్గ్రౌండ్లో తాజ్మహల్ కాకుండా అలాగా మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మన ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తే మనకు ఈ ఫొటోస్ అనేది రెడీ అవుతాయి ఫ్రెండ్స్. అది గూగుల్ జెమినీని ఉపయోగించి ఒక చిన్న ప్రాంప్ట్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. ఆ ప్రాంప్ట్ ఏ విధంగా ఇవ్వాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దయచేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి కాపీ చేసుకొని మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకుని ఫ్రెండ్స్. ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎలాగ నేను డైలీ రొటీన్గా చెప్పేదే కదా ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బాగా నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఇంకా బాగా నచ్చినట్టయితే కొంతమంది షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం కానీ లైక్ చేయడం కానీ కొంతమంది సజెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నన్ను బాగా సపోర్ట్ చేయాలనుకుంటే కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసంగా ముందుగా మన గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా గూగుల్ స్లైడ్ బార్ అని క్లిక్ చేసుకొని కింద గూగుల్ జెమినీ అనేది టైప్ చేసి ఎంటర్ చేసేసింది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్నే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఆస్క్ జెమినీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని నేను కింద ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తాను. ఆ ప్రాంప్ట్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, బాగా చదవండి. ఈ ప్రాంప్ట్ అనేది 4K రియలిస్టిక్ ఏ స్టన్నింగ్ పోర్ట్రేట్ ఏ యంగ్ మ్యాన్ ఇండియన్ మ్యాన్. ఇక్కడ మెన్ ఉంటే మెన్ పెట్టుకోవచ్చు, ఉమెన్ కావాలంటే ఉమెన్ పెట్టుకోవచ్చు. విత్ హెయిర్స్ లైక్ మైన్, ఈజ్ వియరింగ్ ఏ విత్ ఎల్లో స్యూట్. అంటే మనకి ఏమైనా మనకి కావాల్సిన డ్రెస్ కానీ మనకి ఒకవేళ ధోతి కావాలంటే ఇక్కడ ధోతి అని, సూట్ బదులు ధోతి అని, ఒక ఎల్లో కాదు అనుకుంటే వైట్ అని, ఈ విధంగా సరే మనము ఎక్కడి నుంచో మనకి కావాల్సిన విధంగా మనము డ్రెస్ కోడింగ్ కానీ ఏదైనా కలర్ కానీ మనకి ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్, ఇక్కడ మనం ఫైల్ అనేది మన ఫోటో అనేది ఎక్కడ ఉన్నదో చూసుకొని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసేయండి. ఇక్కడ వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైనా సరే మనము ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి మీరు బాగా చదవండి. 1కి 2, 3 సార్లు చదువుకొని మనకు కావాల్సిన విధంగా ప్రాంప్ట్ని ఎంటర్ చేసి ఇక్కడ యారో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం సమయం అనేది తీసుకుంటుంది, ఎందుకంటే మనం ఇచ్చిన ఫోటో ప్రకారంగా మన ప్రాంప్ట్ అనేది తీసుకొని దానికి తగ్గట్టుగా ఫోటో అనేది జనరేట్ చేస్తుంది. ఈ విధంగా మనం ఏదైనా సరే మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి మన ఇచ్చే ఫైల్ని బట్టి మన ఇచ్చే ఫోటోని బట్టి దానికి తగ్గట్టుగా మన ఫోటో అనేది జనరేట్ చేసి మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కింద నేను డిస్క్రిప్షన్లో మెన్కి సపరేట్గా ఉమెన్కి సపరేట్గా ప్రాంప్ట్లు అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా వెళ్ళి కాపీ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జనరేట్ అయితే అయిపోయింది. చూడండి, నేను ఇచ్చిన దాని ప్రకారంగా ప్రాంప్ట్ అనేది ఈ విధంగా ఫోటో జనరేట్ చేసి మనకి ఈ విధంగా చూపించింది ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా గూగుల్ జెమినీ యాప్ని ఉపయోగించి మనకి ఏ విధంగా కావాలో ఫోటోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.